హాయ్ అండి, సింహాసనం టీకి స్వాగతం. అఖండ 2 ట్రైలర్ లాంచ్లో బాలకృష్ణ గారు ఇదే పాన్ ఇండియా సినిమా, తొలి పాన్ ఇండియా సినిమా ఇది అన్నారు. అయితే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే తొలిది అని ఈయన అంటున్నారేంటి అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మధ్య మన తెలుగు నుంచి కానీ, తమిళ నుంచి కానీ, కన్నడం నుంచి కానీ ఇట్లా పాన్ ఇండియా సినిమాలు చాలా వచ్చినాయి. అందరూ పాన్ ఇండియాలే. ఏంటి అందరూ పాన్ ఇండియా అన్నారు కదా, ఈయన ఇదే తొలి పాన్ ఇండియా అంటున్నారు ఏంటని నాకు కాసేపు అర్థం కాలేదు. అయితే నాకు ఇందాక స్ట్రైక్ అయింది ఏంటంటే, ఇప్పుడు సపోజు మన దగ్గర నుంచి పుష్ప అనుకుందాం. మొన్న పుష్ప అనేది ఓన్లీ ఒక ఏరియా, చిత్తూరు జిల్లా ఎర్రచందనాన్ని బ్యాక్గ్రౌండ్, అది దేశమంతా ఉన్న వ్యవహారం కాదు. సో అది పాన్ ఇండియా కాదు. కాంతారా అనుకుందాం సపోజు. కాంతారా అంటే అది బెంగళూరు అంటే కర్ణాటకలో ఉన్న ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక దైవానికి సంబంధించిన వ్యవహారం. సో అది దేశమంతా లేదు కాబట్టి అది పాన్ ఇండియా కాదు. అట్లా ఇప్పుడు మొన్న వచ్చిందేంటి యష్ది ఆ సినిమా, అది యాక్షన్ కేజీఎఫ్. సో ఆ కేజీఎఫ్ దేశమంతా లేదు కాబట్టి అది పాన్ ఇండియా కాదు. బట్ బాలకృష్ణ అఖండ అని పాన్ ఇండియా అంటాం వెనకాల ఉన్న కారణం ఏంటంటే, అఖండ 2 సబ్జెక్టు మొత్తం మన సంస్కృతి, సాంప్రదాయాలు, హిందుత్వం, వీటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్తో వస్తున్న సినిమా. అంటే ఇది మన దేశమంతా, అంటే మన దేశమే హిందూ దేశం. సో అదే మిగతా మతాలు ఉన్నాయి, అవి మనం ఏంటంటే సమానత్వం అంటారు కదా, ఆ సమానత్వం ప్లస్ లౌకిక దేశం కాబట్టి ఇది అన్ని మతాలు ఉంటాయి. బట్ ఏంటంటే మేజర్గా హిందూ దేశం ఇది. సో మన హైందవ సంస్కృతి, సాంప్రదాయాలు, మన కట్టుబొట్లు, మన నియమాలు, మన వేదాలు, శాస్త్రాలు, వీటి వెనకాల ఉన్న అద్భుతమైన వ్యవహారాలు, వీటన్నిటికీ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇది దేశమంతటికి, అంటే భారతదేశంలో ఉన్న నలుమూలలకి వ్యాపించిన ఒక అద్భుతమైన సంస్కృతి మనది. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మొత్తం అవే పాయింట్ల మీద నడుస్తుంది కాబట్టి బాలకృష్ణ గారు దీన్ని తొలి పాన్ ఇండియాగా ఆయన పేర్కొన్నాడు. ఇలా చూస్తే కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలో ఇంకో సినిమా పాన్ ఇండియా అంటే మన దృష్టిలో ఏంటంటే దేశమంతా రిలీజ్ అయితే అన్ని మిగతా భాషల్లో అది పాన్ ఇండియా. కానీ బాలకృష్ణ అన్న దాన్ని బట్టి చూస్తే మన దేశం మొత్తానికి సంబంధించిన ఒక వ్యవహారాన్ని తీసుకుని దాని మీద సినిమా చేస్తే అది పాన్ ఇండియా అవుతుంది. ఇది 100% కరెక్ట్. సో ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన సినిమా మన సంస్కృతి, సాంప్రదాయాలు, వీటి బ్యాక్గ్రౌండ్తో జరిగిన సినిమా కాబట్టి ఆయన పాన్ ఇండియా అన్నారు. బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా. ఇప్పటివరకు వచ్చిన 3 సినిమాలు మొత్తం బ్లాక్ బస్టర్లు అయిపోయినాయి, మనకు తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కూడా అది